మిర్యాలగూడ పట్టణంలోని శివాలయం ప్రాంగణంలో మిర్యాలగూడ బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అర్చక బ్రాహ్మణ పరిషత్ల ఆధ్వర్యంలో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య శ్రీ రామానుజాచార్య స్వాముల జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇరువురి స్వాముల జయంతి వేడుకల్లో భాగంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు, సాధారణ విద్యను అభ్యసిస్తూ 10వ తరగతిలో 9 GPA పైన సాధించిన విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో 950 మార్కులు పైన సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమాలను మిర్యాలగూడ శాఖ అధ్యక్షులు బోయినపల్లి వెంకటరమణారావు, ప్రధాన కార్యదర్శి కురుమేటి రాధాకృష్ణ, పులి కృష్ణమూర్తులు పర్యవేక్షించగా, ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు రాయప్రోలు మురళి, ప్రధాన కార్యదర్శి కాటేపల్లి ఆదిత్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి శివాజీ, నల్గొండ శాఖ అధ్యక్షులు రాంబాబు, శివాలయం చైర్మన్ డాక్టర్ బండారు కుశలయ్య, కార్యదర్శి మట్టయ్య, బ్రాహ్మణ సంఘాల నాయకులు, అర్చకులు పూర్ణయ్య, మహేష్, నాగేందర్, రామ్మోహన్ రావు, లోకాచారి, భరత్ కుమార్, సాయి యశ్వంత్, భావనారాయణ శర్మ, విశ్వనాథ్, సాంబయ్య, ఉమా మహేశ్వర్, భద్రయ్య, శ్రీనివాసాచారి, ఆల్వార్చారి, సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ స్వామి వారికి శంకర స్వామి వారికి శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శంకర శివ శంకర శివ శంభో శ్రీమన్నారాయణ హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ 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 శంకర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర కింద కరండి హర శంకర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అట్లనే బ్రాహ్మణ ఆఫీసర్స్ తరఫున ఇప్పుడు స్వామివారి యొక్క శంకర జయంతి స్వామివారిది, ఆదిశంకర స్వామివారిది, అట్లనే ఈ రోజునే రామాంజన స్వామివారిది కూడా జయంతి అయింది కాబట్టి అది కూడా చేద్దామని ఒక సంకల్పంతో ఇక్కడ ఏదైతే ప్రాంతాలలో వైదికులే నియోగులే వైష్ణవులైనటువంటి భేదభావాలతో రకరకాలుగా నడుస్తూ ఉన్నాయి మన జిల్లాలో వేరే ప్రాంతాలలో. కానీ ఇక్కడ మన జిల్లాలో మాత్రం అందరం కలుపుకొని అందరూ సమిష్టిగా కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లా చేయడానికి మన పెద్దలకి ముందున్నటువంటి కమిటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా సహకరించారు. నందిపట్ల వెంకటేశ్వర శాస్త్రి గారి కుమారుడు నందిపట్ల సీతారామస్వామి గారు ఉన్నారు. వాటిలో వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. గురువులకు సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ ఆచార్య స్వామి వారి జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మొదటి జగద్గురు శ్రీకృష్ణుడు అయితే ఆ పరంపరలో చాలామంది గురువులు వచ్చారు. అయితే ఆచార్య స్వామివారి రాసినట్టు భగవంతుడు లీలగా అవతరించారు అని చెప్తారు. అవతారాలు అంటే లీల. ఎందుకు లీల అంటే సమస్త విశ్వము ఏక స్వరూపంగా ఉన్నప్పుడు అది ఖండితం కాదు. ఖండనము ఏంటంటే భగవత్ స్వరూపమే ఆ విధంగా వ్యక్తమైంది అని అర్థం. అందువల్ల దాన్ని పుట్టినట్లుగా ఉంది అని చెప్తారు. అంటే ఇప్పుడు ఇంకొద్ది సేపట్లో పురుష సూక్తం చదవబోతారు. పురుష సూక్తంలోనే ఒక వాక్యం ఉంటుంది. అజాయమానో బహుధార్యాయతే తస్య ధీరా పరియానంతి అని ఉంటుంది ఒక వాక్యం. అంటే పుట్టని వాడు ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాడు అని అర్థం. ఎందుకు పుట్టలేదు
అన్నీ ఏకస్వరూపంగానే ఉన్నాయి. ఒకవేళ నువ్వు విభజన కనుక చేయదలుచుకుంటే అది వేరుగా ఉంది, ఇది వేరుగా ఉంది, ఇది వేరుగా ఉందని చూస్తాడు. చూసినప్పుడు దాన్ని ఏమంటాడు, పరమాత్మ విభూతే ఈ రకంగా కనిపిస్తుండే అన్నాడు. ఇవాళ ఇద్దరు ఆచార్యులని మనం పూజిస్తున్నామంటే ఒక ఆచార్యుడేమో ఈ విధంగా చెప్తాడు, ఏంటి మొత్తం భగవత్ స్వరూపమే విభిన్నంగా కనబడుతున్నప్పటికీ భగవత్ స్వరూపమే అని ఆత్మగా చెప్పాడు. ఏకత్వాన్ని మొత్తము ఒకటే ప్రపంచము, అది నిర్గుణ స్వరూపము, నిరంజన స్వరూపం అని ఈశ్వరుగా చెప్పారు. వారికి దీనికి ఏం తేడా లేదు.
श्री रमा सरक्षिका सूक्ष्मतरहस्यज्ञाय नमः पठानाय नमः संख्यातीतगुणोज्ज्वलाय नमः सारहृदयाय नमः चिन्मयात्मने नमः सुप्रकाशाय नमः ओम ब्रह्मराक्षसमोक्षदाय नमः ओम बलाय नमः भगवान्ध्यामयामि बलतमसाय नमः ओम ह्रीं नमः शिवाय दत्तालो दीपदर्शयामि सर्वभूतनमाय नमः नैवेद्यम् శంకర జయంతిని పురస్కరించుకొని అనాదిగా ఈ యొక్క మహోత్సవాన్ని కేవలం బ్రాహ్మణులే కాదండి యావత్ జగత్తు కూడా ఆ యొక్క పరమాచార్య జయంతి మహోత్సవాలు చేసే విధంగా ఒక సంకల్పాన్ని స్వీకరించే విధంగా మనందరూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వారు కేవలం ఒక జాతి గురించి కాదండి, త్రేతాయుగం కానీ అలాగే ద్వాపర యుగంలో కానీ కేవలం రాక్షస సంహారం అధికార దర్పం గురించి చెప్తారు. కానీ ఈ యొక్క పరమాచార్యులు ఈ యొక్క జగత్తు మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి, సమైక్యంగా ఉండాలి. అలాగే హిందూ ధర్మం కాదు, ఇది సనాతన ధర్మం అన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి వైవిధ్యాన్ని, విశిష్టమైనటువంటి ఒక సమైక్యత భావాన్ని సమాజానికి అందించినటువంటి విశిష్టమైన వ్యక్తులు శ్రీ 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 ఆదిశంకరాచార్యులు, శ్రీ 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 రామానుజాచార్యులు గారు. భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈరోజు మన స్వతంత్రం తర్వాత భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం చెప్పుకున్నారు. కానీ ఇలాంటి ఒక విశిష్టమైన వైభవాన్ని అనాదిగా పురాణ కాలం నుండే ఈ జగత్తుకు తమ జీవితాన్ని అర్పించి ఈ యొక్క హిందూ ధర్మం కాదు సనాతన ధర్మం అన్నటువంటి విషయాన్ని ప్రపంచానికి యావత్ జగత్తు అందించిన మహా విశిష్టమైన వ్యక్తులు వారు. రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పే నానుడికి ఇదే సూత్రం. ఈ రోజే శంకర భగవత్పాదుల జయంతి, ఈ రోజే రామానుజాచార్య జయంతి కలిసి రావడం. ఎందుకంటే శివ వైష్ణవ భేదం లేదు, మనందరం ఒక్కటే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక్కటే నిమిషంలో నేను మాట్లాడుతున్నాను. కొద్దిగా నేను బ్రాహ్మణులు చదువు, వేదం, పౌరోహిత్యం అనే అందరూ ఇన్ని రోజులు మనకు నూరు పోస్తారు. కానీ కొద్దిగా యువకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు రాజకీయాలకు రండి, రావాలి.
మన భారతదేశాన్ని కాపాడుకోవాలి, మన భారతదేశంలో సంస్కృతిని నిలబెట్టాలంటే ఖచ్చితంగా మన ఇష్టం, ఎవరికి ఏ నచ్చిన పార్టీ అయినా ఉండండి, ఎక్కడ అవకాశం వచ్చినా సరే రాజకీయాలలో మీరు రండి యువకులు. అట్లాంటి సందర్భాల్లో నేను ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీ తరఫున రేపు కాబోయే స్థలంలో కండక్ట్ చేస్తున్నాం. మీకు తప్పనిసరిగా మా వంతుగా మేమందరం కూడా సహకరిస్తాము. తప్పనిసరిగా తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలు పౌరోహిత్యంతో పాటుగా మీ పిల్లలు ఎవరైనా రాజకీయాల వైపు ఇంట్రెస్ట్గా ఉంటే వారిని తప్పనిసరిగా ప్రోత్సహించండి. మన బ్రాహ్మణులందరికీ ఒక శుభవార్త. మనము ఏదైతే బ్రాహ్మణ భవనం ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నామో మిర్యాలగూడలో క్యాంపు ఏరియాలో ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి సంబంధించి గవర్నమెంట్ జీవో కూడా పథకం పెట్టడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ మన నల్గొండ జిల్లాకి మాత్రమే ఎలక్షన్ కోడ్ జూన్ 30వ తారీఖు వరకు ఉంది. ఆ జూన్ 30వ తారీఖు వరకల్లా మనకి ఇవ్వడం కుదరదు. కానీ ఈ శ్రావణ మాసంలో అద్భుతంగా మనం ఇనాగ్రేషన్ చేసుకోవాలి. మన అందరి సహాయ సహకారాలు కావాలి. బ్రాహ్మణ భవనం రావడమే కాదు, రోజుకొకరు బాధ్యతగా తీసుకొని ఆ బ్రాహ్మణ భవనాన్ని ఓపెన్ చేసుకునే విధంగా మనం అందరం కృషి చేయాలి. సహకారాలు అందించినటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా మా యొక్క నల్లగొండ జిల్లా శాఖ తరఫున, నల్లగొండ జిల్లా కమిటీ తరఫున మరియు మిర్యాలగూడ శాఖ తరఫున మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక పేరున అందరికీ కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉంటే మీరందరి ఇప్పుడైతే ఎట్లయితే సహాయ సహకారాలు అందించారో అదేవిధంగా ముందు రోజుల్లో కూడా మన ఆదిత్య గారు చెప్పినట్టు త్వరలో మన యొక్క బ్రాహ్మణ భవనం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం సంకల్పించుకున్నాము. దాన్ని రానున్న శుభదినం అంటే ఆ యొక్క శ్రావణ మాసంలో తప్పకుండా మనందరం కలిసి ఆ యొక్క బ్రాహ్మణ భవనాన్ని సాధించి మనందరం కూడా అక్కడ ఒక చిన్న వేడుకను ఏర్పాటు చేసుకున్నామని ఈ యొక్క సభాపూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను.